హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 ఈ మానియా ఎక్కడికి వెళుతుందో, ఎటువైపు తీసుకువెళుతుందో, ఏ రికార్డులను కొల్లగొడుతుందో ఎవరికి అంతు చిక్కట్ల. అసలు ఓజీ అనే టైటిల్ మొదలు పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే అసలు దీనికి అంతం ఏ మూల వరకు వెళుతుందో తెలియట్లా. సినిమా రిలీజ్ అయితేనన్నా ఆగుతుందో లేదో కూడా తెలియట్లా. నిజంగా ఒక చిన్న గ్లిమ్స్తో పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఉన్నటువంటి ఓజీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఆ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే థియేటర్లు తగలపడిపోతున్నాయి రా నాయనా అనుకునేటువంటి బీజిఎంతో తమనిచ్చినటువంటి ఒక సెన్సేషన్ మ్యూజిక్ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ అని చెప్పి ఫైర్ స్ట్రీమ్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. దీంతో మన తెలుగుకి పరిచయమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచవ్యాప్తం చేసిందనే చెప్పాలి. వరల్డ్ రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా విన్నటువంటి సాంగ్స్లో 2వ స్థానం సంపాదించుకుందంటే ఓజీ మానియా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. ఈ జపనీస్కి సంబంధించినటువంటి లిపితో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఇవి ఇంకా మామూలుగా ఉండదు కదా. ఆ రచ్చని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. మన తెలుగు ఆడియన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఓ సినిమా నుంచి వచ్చేటువంటి ఆ ఆరా, ఆ రచ్చ అసలు ఏ రేంజ్లో ఉంటుందో మనకి బాగా తెలుసు. కానీ సౌత్ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో చెప్పాలంటే తమిళనాడు, కర్ణాటక లేదా కేరళ లేదా నార్త్ ఇండియన్స్కి సంబంధించి ఎక్కువైతే అటు ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలాంటి ఏరియాస్లో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టిన తర్వాత, ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ఇంత అద్భుతంగా మాట్లాడే ఒక రాజకీయ నాయకుడు సినిమాలు కూడా చేస్తారా, ఆ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ట్రైలర్స్, ఇలాంటి సాంగ్స్ పవన్ కళ్యాణ్ గారి పాత సినిమాల్ని ఒక రేంజ్లో చూడడం మొదలుపెట్టారు. ఇక ఓజీకి అయితే ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ కూడా వచ్చేసింది. ఇది ఇక్కడ వరకే ఉంది. కానీ ఇప్పుడు ఓజీ క్రియేట్ చేసినటువంటి హిస్టరీ అన్ని ఇన్ని కాదు. అక్రాస్ వరల్డ్ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారి ఈ ఓజీ సినిమా కన్నా సంబంధించినటువంటి రికార్డ్స్ జస్ట్ ఇప్పటి వరకు ఇది రిలీజ్ అవ్వకముందే ఈ రికార్డులు ఉంటే ఎలా ఉంటుందో ఇంక మనం ఊహించుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను. ఓవర్సీస్ ఓపెనింగ్స్కి సంబంధించి ప్రీ రిలీజ్కి సంబంధించినటువంటి టికెట్స్ అంట, చూసారా, 50,000 టికెట్స్ సోల్డట. నెవర్ ఇండియన్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వరల్డ్లో ఇన్ని టికెట్స్ ప్రీమియర్ షోకి అంటే మీరు ఆలోచించవచ్చు. అంటే ప్రీమియర్ అనేది ఒక రోజు ముందో 2 రోజుల ముందో అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రీమియర్ షోకి ఇంత హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినటువంటి ఇండియన్ సినిమా లేదంటే ఆలోచించండి. అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా, పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో ఈసారి ఇండియా కాదు ప్రపంచం చూస్తుంది. ఒక్క అమెరికాలోనే 40,000 టికెట్లకు పైగా అక్కడ ప్రీమియర్ షో టికెట్లు అమ్మారంటే ఓజీ ఒక్క ఆరా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుందేమో అనిపించుకునేంత స్థాయికి వెళ్తుంది. డెఫినెట్గా 1000 కోట్లు అని నేను అంటున్నా. ఆ రేంజ్లో ఈ సినిమా బిజినెస్ చేయటానికి చాలా బలమైనటువంటి స్టార్డమ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బేస్. డెఫినెట్గా ఫ్యాన్ బాయ్ సుజిత్ మనకు ఆల్రెడీ పాన్ ఇండియన్ టచ్ చేసి మన సాహోతో ఒక మంచి ట్రెండ్ సెట్ చేసి పెట్టాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ఆరా తోడైతే ఎలా ఉంటుందో, తమన్ అనే ఒక మనకు తెలుసుగా డ్రమ్ మాస్టర్, ఆయన స్పీకర్లు తగలబడిపోతాయి అంటారు కదా, ఆ టైపులో పగిలిపోతాయి అంటారు కదా, ఆ టైపులో వీళ్ళ ముగ్గురు తోడయ్యి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మనం 1 కాదు 2 కాదు, ప్రెస్టీజియస్ థియేటర్స్లో అంటే వరల్డ్లో ఇప్పటి వరకు తెలుగు సినిమానే పడినటువంటి థియేటర్స్లో కూడా ఓజీ రిలీజ్ అవుతుంది. ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఈసారి ప్రపంచం చూడబోతుందో, ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో, నేను అన్న మాట మార్క్ మై వర్డ్స్ 1000 కోట్లకి వెళ్ళిపోతుందేమో అనుకునేటువంటి క్రేజ్ని ఓజీ హిస్టరీ రిపీట్ చేసి ఇంకా ఏ రేంజ్కి తీసుకువెళ్తుందో మనకైతే చెప్పాల్సిన అవసరం. సో ఏదేమైనా కానీ సెప్టెంబర్ 25న రెడీగా ఉంచుకోవాలి. అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఉండాలి. ఏ రేంజ్లో ఈ సినిమా థియేటర్లకి ఏమైపోద్దో, ఏ రకంగా పూనగాలు తెప్పిస్తుందో మనం అయితే ఊహించడం కూడా కష్టమయ్యేటువంటి రికార్డులు అయితే క్రియేట్ చేయబోతుందని మాత్రం అర్థం.